హాయ్ అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అంజీర్ పండు గురించి ఇవాళ తెలుసుకుందాము. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది, ఎందుకంటే ఇందులో రిచ్ ఫైబర్ ఉంటుంది. అలాగే పొటాషియం రిచ్గా ఉండటం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర నియంత్రణకు, ఎముకల బలానికి, రక్తహీనతకు, రోగనిరోధక శక్తికి, అలాగే ముఖ్యంగా బరువు నియంత్రణకు చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి అంజీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఈరోజు ఈ అంజీర్ని ఎలా పెంచుకోవాలి, కుండీలో మనము మంచి ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలో ఈరోజు మంచి ఫర్టిలైజర్ మీకు తెలియజేస్తాను. దీనికోసం మీరు బెల్లము, శనగపిండి, ఆవాల పొడి కలిపి ఇవ్వాలండి. ఇది ఎలా ఇవ్వాలంటే ముఖ్యంగా మనము వాటర్లో సోకింగ్ చేసి నానబెట్టి ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూస్తున్న అంజీర్ మొక్క ఎంత హెల్తీగా కనిపిస్తుందో చూసారా. పండ్లు కూడా చాలా చాలా మంచి చక్కగా వస్తున్నాయి. అయితే బెల్లం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ బెల్లము సూక్ష్మజీవులు ఏవైతే మట్టిలో ఉంటాయో వాటి వృద్ధికి ఆహారంగా పనిచేస్తుంది, వేళ్ళ పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది, సేంద్రియ ఎరువుల ప్రభావాన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అలాగే శనగపిండి ఏంటంటే నత్రజని ఎక్కువగా ఉంటుంది, నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మంచి పోషకాలని మొక్కకు అందిస్తుంది. తర్వాత మంచి ఆకులు పెరుగుదలకు మరియు పచ్చదనాన్ని మెరుగుపరుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆకులు చాలా చక్కగా మంచి సైజులో ఉన్నాయి. అలాగే ఆవాల పొడి ఎందుకంటే మనకు ఇందులో కూడా చక్కగా నైట్రోజన్, సల్ఫర్ రిచ్గా ఉంటాయి కాబట్టి ఇది ఇందులో పొటాషియం కూడా రిచ్గా ఉంటుంది కాబట్టి చక్కగా ఇది కాయలు బాగా రావటానికి సహాయపడుతుంది అనమాట. అలాగే వేరు వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది. సో దీనికోసమే ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కొంచెమే తీసుకోవాలి ఏదైనా కూడా. మీరు చిటికెడు బెల్లము, చిటికెడు శనగపిండి, అలాగే ఒక హాఫ్ స్పూను ఆవాల పిండి తీసుకోవాలండి. ఇది ఆల్రెడీ నానబెట్టి ఉంది కాబట్టి నేను గ్లాస్లో డైరెక్ట్గా కలిపేస్తున్నాను. మీరైతే ఇది కలిపిన తర్వాత ఓవర్ నైట్ సోకింగ్ చేసి మొక్కకి ఇవ్వండి. ఓకే, సో చిటికెడు శనగపిండి తీసుకున్నాను, అలాగే కొద్దిగా బెల్లం అయితే నేను తీసుకున్నానండి. ఇది జాగ్రీ పౌడర్ అనమాట. అండ్ అలాగే ఇందులో కొద్దిగా నేను మస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మనము డైరెక్ట్గా మొక్క పొదల్లో పోయాలండి. అయితే మొక్క మొదల్లో పోసే ముందు మనం కొద్దిగా అప్పర్ లేయర్ మట్టిని కదిలించాలి. ఏవైనా కలుపు మొక్కలు ఉన్నా కూడా పోతాయి. అలాగే మట్టి అనేది కొద్దిగా లూజ్ అవుతుంది. సో మనం ఇచ్చినటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది చక్కగా రూట్స్కి వెళ్తుంది, మొక్క తీసుకుంటుంది. అలాగే మనం ఇలా ఇవ్వటం వల్ల మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. దీన్ని మనము ఎవ్రీ 10 డేస్కి ఒకసారి రిపీట్ చేయాలి. కొద్దిగానే ఇవ్వాలండి, ఎక్కువ ఇవ్వకూడదు, సరిపోతుంది. ఒకటే మొక్క, చిన్న మొక్క కదా. అలాగే కంటైనర్ కూడా మీరు మంచి సైజ్ అంటే 12 ఇంచెస్ స్పాట్లో పెట్టండి. ఇలా చక్కగా బ్రాంచెస్ ఎక్కువ వచ్చి కాయ సైజ్ అనేది చాలా పెద్ద సైజులో ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి.